సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2024 జూన్ 18 వరకు తెల్ల కాగితాలపై ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులు 2027 డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరికి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా హక్కు కల్పిస్తారు. గతంలో పలు దఫాలుగా సాదా బైనామాలకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇది 2023 డిసెంబర్ 31తో ముగిసింది. రైతుల ఇబ్బందుల నేపథ్యంలో మరోసారి పొడిగించాలని నిర్ణయించింది. భూముల క్రమబద్ధీకరణకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గురువారం మార్గదర్శకాలు జారీ చేశారు. దరఖాస్తు అందిన 90 రోజుల్లోగా పరిష్కరించాలని, విచారణ తర్వాత అసలు ఒప్పంద పత్రాల్ని సబ్ రిజిస్టర్ వద్ద దాఖలు చేయాలని, సర్టిఫికేట్ జారీ చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. దరఖాస్తు పరిష్కరించడం అంటే తుది ఉత్తర్వులు ఇవ్వడమేనని, లేదంటే పెండింగ్లో ఉన్నట్లే అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాగు భూములకే ఇది వర్తిస్తోంది. చిన్న, సన్నకారు రైతులే ఇందులో అర్హులు. రైతుకు ఉన్న మొత్తం భూమితో సాదా బైనామా భూమిని కలిపి పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. సంబంధిత భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసిన వ్యక్తి స్వాధీనంలోనే ఉండాలని తెలిపింది. అడంగల్లు అనుభవదారులు నమోదై ఉంటారని సరిపోతోంది. ఇతర ఆధారాలు అక్కర్లేదు. రికార్డు లేకపోతే చిస్తు రసీదులు, ఈ క్రాపు నమోదు పరిశీలనలోకి తీసుకువచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.